తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన కాకినాడలో తొలిసారిగా అవుతుంది. అలాగే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకినాడ విచ్చేస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. టీడీపీ శ్రేణులతో పాటు కూటమి నాయకులు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అలాగే ప్రధానంగా ఉంది చూడొచ్చు. భారీ ఎత్తున జనసేన సంబంధించిన కార్యకర్తలతో పాటు టీడీపీ నాయకులు కూడా భారీ ఎత్తున ఆయనకి స్వాగతం పలికేందుకు ఇక్కడైతే చేశారు. అలాగే కాకినాడ రూరల్ అలాగే కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో కడకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కడకంశెట్టి ప్రభాకర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడైతే భారీ ఎత్తున అయితే ఏర్పాటు సార్ చెప్పండి, ఏంటి లోకేష్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? పర్యటన ఏమన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి. లోకేష్ బాబు అంటే మనకు సీఎం, రాబోయే కాలానికి సీఎం మన లోకేష్ బాబు ఏర్పాట్లు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అంబరాన్ని ఎక్కేయండి. అందరం కూడా మా ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా ఈవేళ కదిలి వచ్చేసారు. కార్యకర్తలే కాదు, ప్రజలు కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా కథం దొక్కారు. ఈరోజు ఏ కార్యక్రమాల్లో కాకినాడ రూరల్లో శంకుస్థాపన అలాగే ప్రారంభోత్సవం చేయబోతున్నారు? లోకేష్ బాబు గారు మన జేఎన్టీలోని స్టూడెంట్స్ బాయ్స్ హాస్టల్లో, అదే రకంగానే కోరమండల హాస్పిటల్లో ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు. దాంతోపాటు ఓన్లీ కాకినాడ రూరల్ కార్యకర్తలు మీటింగ్, వాళ్ళతో పాటు సమావేశం 4 గంటలు కేటాయించారు. ఎంతమంది స్వాగతం పలికేందుకు ఏ విధంగా ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు? లోకేష్ బాబు గారు స్వాగతం అంటే ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరుగుతుంది. అన్ని సెక్టార్లతో మా నారా లోకేష్ బాబు యువగలం పెట్టినప్పటి నుంచి ఎప్పటివరకు ఏం చేశారు అన్నది ప్రతి ఒక్కటి సెకటాలు చేసి 10 సెకటాలు ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఆధ్వర్యంలో ముందుకు నడుస్తున్నాయి. ప్రజలందరికీ తెలిసే విధంగా మా లోకేష్ బాబు కష్టం ఏంటో మేము ఈరోజు ఇక్కడ ఎలా నిలబడి నడుస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీని అధిరోహించి యువగలం ద్వారా కథం దొక్కి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న మా నాయకుడిని ఈ విపరీతంగా స్వాగతం పలుకుతున్నారు జనాలందరూ అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. కడకంశెట్టి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అలాగే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ ఎవరైతున్నారో ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున అయితే ఇక్కడైతే ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం చూడొచ్చు కార్యకర్తల ఆయనకి స్వాగతం పలికేందుకు అది భారీ ఎత్తున అయితే ఇక్కడ జెండాలతోనే అలాగే లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయనతో కలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే ఆయన చేసినటువంటి పథకాలు అన్నీ కూడా ఒక శకటాల రూపంలో కూడా ఆయన వినూత్న ప్రదర్శన అయితే చేస్తూ అలాగే నారా లోకేష్కి అయితే వీళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. అలాగే భారీ ఎత్తున అయితే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాకినాడ ఈ విధంగా వస్తున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. అలాగే ఆయన్ని చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కాకినాడ రూరల్లో కావచ్చు అలాగే ఇప్పుడు ఏదైతే జేఎన్టీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే ఏదో బాయ్స్ హాస్టల్ సంబంధించిన ప్రారంభం చేయవచ్చు. ఇక్కడ ఆ మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ అంటూ 150 రోజుల్లోనే ఆ డిఎస్సి రికార్డు సృష్టించారంటూ కూడా ఒక శకటాన్ని ఒక వాహనాన్ని తీర్చిదిద్ది ఈ విధంగా ఒక మొత్తం అందరూ కూడా ఈ విధంగా ఆయనకైతే స్వాగతం పలుకుతున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలకైతే 5 లక్షల ప్రమాద బీమాను ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే ఈ విధంగా ఒక వాహనాన్ని కూడా ఏర్పాటు చేసి ఆయన చేసినటువంటి కృషికి ఈ విధంగా ఒక ఫ్లెక్సీ రూపంలో కార్యకర్తలు భరోసా ఇచ్చిన నేపథ్యంలోనే ఈ విధంగా ఒక వాహనాలకైతే ఈ విధంగా చేస్తారు. అలాగే చూడొచ్చు నిప్పు కనికంలా సాగే యువకాలం కార్యకర్తల గుండెల్లో ధైర్యాన్ని నింపిందంటూ కూడా ఈ విధంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన యువకాలం పాదయాత్రలో జరిగినటువంటి అన్ని కూడా సందర్భాలు గుర్తు చేసుకున్నారు. లోకేష్ గారి నాయకత్వంలో చారిత్రక రికార్డు టీడీపీ కోటి సభ్యత్వాల సేకరణ సంబంధించినటువంటి దాన్ని కూడా రూపొందించారు. మొత్తం ఆ నవ్యాంధ్ర ఇక్కడ చూడొచ్చు. నవ్యాంధ్ర పారిశ్రామిక విప్లవాన్ని నారా లోకేష్ ఆ విజన్ ఆ పెట్టుదలకు ఈ విధంగా ప్రపంచం సృష్టించింది. పెట్టుబడులు వస్తున్నాయని కూడా ఒక శకటం రూపంలో వివిధ వాహనాల రూపంలో ప్రతిదీ కూడా ప్రచారం చేస్తూ ఈ విధంగా ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కాకినాడలో భారీ ఎత్తునైతే టీడీపీ నాయకులు అయితే కనివి ఎరుగని రీతిలో మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన ఈరోజు కాకినాడలో నుంచి ఈరోజు సాయంత్రం వరకు కూడా బిజీ గడపన ఉన్నారు. అలాగే కాకినాడ జేఎన్టీలో అలాగే అక్కడ బాయ్స్ హాస్టల్ ప్రారంభించబోతారు. అక్కడ నుంచి హలో లోకేష్ కార్యక్రమంలో అలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొని అనంతరం కూడా ఇక్కడ కోరమండలంలో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఈ కాకినాడ రూరల్లోనే టీడీపీ శ్రేణులతో ముఖ్యమైన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి మళ్ళీ సాయంత్రం రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి మీదుగా మళ్ళీ విజయవాడ చేరుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కాకినాడలో ఆయన ఈ రోజు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కాకినాడ రూరల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.